చివరిసారిగా అడుగుతున్నా, వస్తారా రారా? చివరిసారిగా కాదు, నువ్వు మళ్ళీ మొదటి నుంచి నన్ను రిపీట్ మోడ్లో అడుక్కున్నా సరే నేను రాను. చూస్తూ చూస్తూ మీ ఫ్యామిలీలోకి ఓ మేకపిల్ల చిచ్చి ఓ అమాయకపు ఆడపిల్ల వచ్చి బలవుతుంటే ఆ పాపాన్ని నా కళ్ళతో చూస్తూ నేను కాముగా ఉండలేను. అందుకే నా తరపున నీ తమ్ముడికి కంగ్రాచులేషన్స్ చెప్పు, ఆ ఆడపిల్లకి నా కండోలెన్సెస్ చెప్పు. అవునా, సరే. మీ స్కూటీకి నాకు ఇచ్చేళ్ళండి, ఓ చిన్న షాపింగ్ ఉంది. చిన్నది కాదు, పెద్దదే చేసుకో. నాకు క్యాబ్ బుక్ చేయి, ఆఫీస్ టైం అవుతుంది. ఈడేంటో ఈడి ఇదానాలేంటో గంట మీటింగ్ అని చెప్పి 3 గంటలు దొబ్బాడు. ఎన్ని కాల్స్ వచ్చాయో. $50,000 చలానా? నా బండి ఉంచిందా సమాధి చేసిందా ఇది? హలో, ఏం చేసావే? నా బండికి 50,000 చలానా పడ్డది. ఉంచావా చంపేసావా దాన్ని? ఏం లేదండి, నేను డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ వాడిని గుద్దేశాను. వాడికి కోపం వచ్చి ఉన్నవి లేనివి కలిపి 50,000 ఫైన్ వేశాడు. నిజం చెప్పువే, నువ్వేదో మనసులో పెట్టుకుని ఇదంతా చేసావు కదా? అవునండి, మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. ఎందుకే? అప్పుడప్పుడు భార్యలు కొన్ని కోరికలు కోరుకుంటారండి, అవి మీరు తీర్చాలి, అది ధర్మం. తీర్చకపోతే ఇదిగో ఇలా అధర్మాలు జరుగుతాయి. మీరెంతో ఇష్టపడి తెచ్చుకున్నారు కదా బండి, ఇప్పుడు ఎంత కష్టపడి విడిపించుకుంటారో నేను చూస్తాను. ఫోన్ పెట్టండి, నేను సిరీస్ చూడాలి. పొద్దునది రమ్మన్నప్పుడు ఎక్స్ట్రాలు చేయకుండా వస్తానని చెప్పింటే అయిపోయేది. ఇప్పుడు 50,000 బొక్కబడింది. టూనా బతుకు.